నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు డబుల్ స్టేర్ బిల్డింగు మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది భీమవరం మున్సిపాలిటీలో ఉందండి. ఇది ఎక్కడుందో అడ్రస్ కూడా నేను వివరంగా చెప్తాను. మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. భీమవరం మరియు చుట్టుపక్కల ఎక్కడున్నా మీ ప్రాపర్టీ అమ్మాలంటే మన ఛానల్ని సంప్రదించండి. పెద్ద వీడియో వస్తుందండి, పూర్తిగా చూడండి. అన్ని వివరాలు చెప్తాను, నిజాలే చెప్తానండి. ఈరోజు నుంచి థంబ్నెయిల్ కూడా పెట్టనండి. చాలామంది ఏమంటే మీ వీడియోస్ మేము చూస్తున్నాం, థంబ్నెయిల్ ఏమో 10 లక్షలని పెట్టి లోపల ఎక్కువ రేటు పెడుతున్నారని అంటున్నారు. నేను ఒకే ఒక్క వీడియో పెట్టానండి. ఇక నుంచి అలాంటి వీడియోస్ ఏం పెట్టను. ఎందుకంటే కొత్త వాళ్ళ కోసం కన్నా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళని మోసం చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను అనమాట. ఇంకా ప్రతిదీ నిజాలే చెప్తానండి. అంటే నేను యాక్చువల్లీ నిజాలే చెప్తాను. ఒక థంబ్నెయిల్ అలా పెట్టడం వల్ల నన్ను తప్పుగా అనుకున్నారు. ఇక నుంచి అలాంటివి ఏమి రాకుండా చూసుకుంటానండి. సరే అండి, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ హౌస్ డబుల్ స్టేర్ బిల్డింగ్ అండి. ఉత్తరం ఫేసింగ్ అంటే నార్త్ ఫేసింగ్ అండి. హౌస్ అండి, డబుల్ స్టేరు. ఒకసారి వీడియో రూపంలో ఒకసారి వీడియో చూపిస్తాను, అలాగే వీడియో చివరిలో కూడా డీటెయిల్స్ చెప్తాను మీకు. ఒకసారి వీడియో చూడండి, పూర్తి వీడియో. ఈ హౌస్ అండి, రోడ్డు చూపిస్తాను మీకు. రోడ్డు అయితే ఒక 12 అడుగులు ఉంటుందండి. చూసారు కదా, కార్ అయితే వస్తుంది లోపలికి. అది మెయిన్ రోడ్ అండి, కార్ వస్తుంది లోపలికి. కానీ ఇంటికి కార్ పార్కింగ్ లేదండి, ఓన్లీ స్కూటర్ పార్కింగ్ ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. ఓ పక్కన మెట్లు, ఓ పక్కన ర్యాంప్ ఇచ్చారు. ఇంకో మెట్లు చూడొచ్చు. ఇది 5 స్టేర్కి చాలా సింపుల్గా ఉంటాయి అన్నమాట. ఎక్కి దిగడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. గ్యాప్ ఎక్కువ వదిలేరు, ఎందుకంటే స్కూటర్స్ అవి పెట్టుకుంటే. పైన మీటర్ సపరేటు, కింద మీటర్ సపరేట్ అండి. అలాగే మనకి మోటార్ కూడా ఉంది. బోర్ వాటర్, భీమవరం మున్సిపాలిటీ వాటర్ ఉందండి. అలాగే బోర్ వాటర్ కూడా ఉంది. ఈ మెట్లు అండి స్టీల్ అండ్ స్టీలు. ఇది రోడ్డు అనమాట. బండి ఫ్రీగా పైకి ఎక్కుతుంది, కిందకి దిగుతుంది అనమాట. బండి పార్కింగ్ అండి, కార్ పార్కింగ్ లేదు. లోపల చూసారా, 1 2 3 4 బళ్ళు పెట్టుకోవచ్చు. అటు 2 ఇటు 2 4 బళ్ళు పెట్టుకోవచ్చు. స్కూటర్ పార్కింగ్ అయితే ఉంది. లోపల మనం చూద్దాం. లోపల స్టార్టింగ్ హాల్ అనమాట అండి. హాలు 7x11 అండి. హాలు 7x11. తర్వాత బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూము 14x10 అండి. చాలా పెద్ద బెడ్రూమ్ వచ్చిందండి. కిటికీ వచ్చిందండి. ఓనర్ గారండి కబోర్డ్స్ కట్టించారండి. చూడండి ఎంత బాగున్నాయి లుక్. పెయింట్స్ వేయించారండి. ఇది ఓల్డ్ బిల్డింగ్ అండి, కట్టి ఒక 8 ఇయర్స్ అవుతుంది. అయితే రీమోల్డ్ చేశారనమాట ఓనర్ గారు. అంటే పెయింట్స్ కానీ కబోర్డ్స్ కానీ కట్టించారండి. చూడండి, అది కబోర్డ్, లేటెస్ట్ కబోర్డ్స్ కట్టించారు. అలాగే పెయింట్స్ వేయించారండి ఇంటికి. ఈ డెకలం కబోర్డ్స్ అండి చాలా బాగుంటాయి, వాటర్ ప్రూఫ్ అండి. 14x10 అండి ఒక గది. ఇక్కడ వంటగది వచ్చిందండి. ఇది 11x10 అండి. ఇక్కడ కూడా కిటికీ వచ్చింది, సన్ సైడ్ వచ్చింది. అయితే కింద సింగిల్ బెడ్రూమ్ అండి. వంటగది చాలా పెద్దది వచ్చింది చూడండి. అదిగోండి, ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బాత్రూమ్ ఉందండి బయట పక్క. ఇక్కడ వాష్రూమ్ ఉందండి. ఇటు సెక్యూరిటీ మెస్ ఇచ్చారు. వాష్రూము, బాత్రూమ్ అనమాట ఇక్కడ. అంటే కింద ఒక బాత్రూమ్, వంటగది, హాలు, బెడ్రూమ్ అండి. స్ట్రైట్గా ఉంటాయండి. ఇప్పుడు మేడ పైన చూపిస్తున్నాను మీకు. ఇది మేడ పైన 10x10 అండి. హాల్ పెద్దది వచ్చింది, 10x10. ఇక్కడ కిటికీ వచ్చిందండి. ప్రతి గదికి కిటికీ ఉందండి. అలాగే కబోర్డ్స్ కట్టించారండి పైన కూడా. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత గది అండి. ఇది 12x10 అండి గది. మీకు 6x6 మంచం పడుతుందండి. 6x6 మంచం పడిన తర్వాత కూడా ఇటు గ్యాప్ ఉంటుంది, ఇటు గ్యాప్ ఉంటుందండి. మనకి ఈ హౌసు మీరు కింద ఉండి పైన రెంట్కి ఇచ్చుకోవచ్చు. 7,000 వస్తుందండి, 7,000 8,000. అంటే మెయిన్ రోడ్డు మీద ఉందన్నమాట. ఇది భీమవరం శంకరబద్దయ్య గారి వీధిలో ఉందన్నమాట. శంకరబద్దయ్య గారి వీధి అంటే మీకు ఐడియా ఉంది కదా, భీమవరం 1 టౌన్ శంకరబద్దయ్య గారి వీధి. శంకరబద్దయ్య.
ఎస్వి స్ట్రీట్ అంటారు. ఇది వంటగది ఇలా వచ్చిందనమాట, 10x10 వచ్చింది. పైన కూడా మీకు బాత్రూమ్ వచ్చిందండి, పైన ఒక బాత్రూమ్. ఇంకా మేడ పైన చూపిస్తాను. ఒక మేడ పైన అండి ఆ ట్యాంకు ఉందండి, వరలతో కట్టిన ట్యాంకు. అంటే ఒక 10 years బ్యాక్ కాబట్టి అప్పుడు ట్యాంకు చుట్టూ చూడండి ఇల్లులు అన్నీ ఉన్నాయి. చుట్టూ ఇల్లులు, ప్రతి అటుపక్క ఇటుపక్క అన్ని ఇల్లులే అండి. మనకి సెంటర్లో ఉందండి, మావులమ్మ గుడికి నడిచి వచ్చేవచ్చండి, చాలా దగ్గరలో ఉంది ఇల్లు. ఇక్కడ పైన మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఖాళీ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, కుర్చీ వేసుకుని ఉయ్యాలు కట్టుకోవచ్చు. ఇటుపక్క మనకి సందు కూడా ఉందండి, అంటే కింద గాలి రావడానికి సందు ఒకటి ఉందండి, 4 అడుగుల సందు. అంటే వెనకాల, మన వెనకాల బిల్డింగ్ వాళ్ళకి దారి అనమాట అది. మన వెనకాల ఇంకో బిల్డింగ్ ఉంది వేరే వాళ్ళది, వాళ్ళకి 4 అడుగుల దారి. అంటే ఈ సందులోంచి మనకి గాలి వెళ్తురు అన్ని గదుల్లోకి వస్తుందండి. మెట్లు కూడా మీకు ఈ గ్రానైట్ రాయితో చేయించారండి ఇక ఓనర్ గారు. ఈ స్టీల్ పెట్టారనమాట. మెట్లు కూడా మీకు గ్రానైట్ రాయి వేయించారండి. ఈ స్టీల్ అంటే చాలా కాస్ట్లీ అండి, చూడొచ్చు ఇదిగోండి, కాస్ట్లీ. ఓనర్ గారు ఈ బిల్డింగ్ రేట్ అయితే 56 లక్షలు చెప్తున్నారండి. మనకి లోను 35 లక్షల వరకు, 40 లక్షల వరకు ఐటీ రేట్స్ నుండి వస్తుంది. ఈ కబోర్డ్స్ చూడండి, కబోర్డ్స్ పేరు స్టిక్కర్ తీశాను, అది చూడండి. కబోర్డ్స్ అయితే బాగున్నాయి. ఓనర్ గారు అయితే 56 లక్షలు చెప్తున్నారు, మనం మాట్లాడుకోవచ్చండి. ఇక్కడైతే మనకి దేవుడి మందిరం ఇచ్చారండి కింద. అంటే ఓనర్ గారు చెప్పడం అయితే 60 లక్షల వరకు చెప్పారు, మనకి ఏంటంటే 56 లక్షలకి ఇస్తా అన్నారు. మనం అటు ఇటుగా కొంచెం మాట్లాడుకోవచ్చు. ఇది కింద అనమాట. అయితే రమేష్ గారు సింగిల్ బెడ్రూమ్ ఉంది, హాల్ ఉంది, వంటగది ఉంది, పైన సింగిల్ బెడ్రూమ్ ఉంది, ఏంటి 56 లక్షలు చెప్తున్నారు అనుకోవచ్చు. ఏంటంటే భీమవరం మావులమ్మ గుడి కాడి నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు, అంటే శంకరబద్ద గారి వీధిలో ఉంది ఇది. అయితే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉందండి. ల్యాండ్ ఎంత ఉంది ఇక్కడ మనకి, పావు తక్కువ 2 సెంట్లు అండి. అంటే 85 గజాలు, 85 గజాలు స్థలం ఉందండి. పావు తక్కువ 2 సెంట్లు అంటే అక్కడ ల్యాండ్ కాస్టే సెంటు 20 లక్షలు ఉందండి. అంటే 2 సెంట్లకి లెక్కేసుకుని 40 లక్షలు ల్యాండ్ కాస్ట్ అయిపోయింది. మరి డబుల్ స్టేర్ బిల్డింగు అలాగా ఇప్పుడు కట్టాలంటే ఎంత అవుతుందండి? చాలా కాస్ట్ అవుతుంది కదా. అందువల్ల ఓనర్ గారు 60 లక్షలు చెప్తున్నారు, 56 లక్షలకి ఇస్తా అన్నారు. అదే చెప్తున్నాను మీకు. మనం 1,00,000 అటు ఇటులో మాట్లాడుకోవచ్చేమో, అది మీ ఇష్టం. మీరు చేయించుకున్న రిజిస్ట్రేషను, స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే ఒక రేట్ ఉంటుంది, 3 నెలల టైం అయితే ఒక రేట్ ఉంటుంది, తెలియదే ఉంది. మీరు ఏదేమైనా ఈ ఇల్లు చూడాలనుకుంటే మనల్ని సంప్రదించండి. నేను తీసుకెళ్ళి ఓనర్ గారికి పరిచయం చేస్తాను, మీరు డైరెక్ట్గా మీరు రేట్ మాట్లాడుకోవచ్చు. ఓకేనండి. ఈ ఇంటికి వాటర్ ఉంది, ఇంకా పార్కింగ్ ఉంది, ఉత్తరం ఫేసింగు, నార్త్ ఫేసింగ్ అనమాట ఇది. మనకి 10 years లోపు, అంటే 8 years 9 years అవుతుంది ఇది కట్టి, 10 years లోపు అవుతుంది. బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా కట్టారు. ఓనర్ గారు ఏంటంటే మొన్నటి వరకు అద్దెకి ఇచ్చారనమాట. మొత్తం పాడైపోతే మొత్తం పెయింట్లన్నీ, కబోర్డ్స్ అన్నీ కొత్తవి చేయించారు. ఆయనే బోల్డ్ పెట్టుబడి పెట్టారనమాట ఈ లుక్ తీసుకురావడానికి. అంటే 10 years ముందు అయితే కొంచెం వేరేగా ఉండేది కదా, మొక్కుగోళ్ళు కూడా కాదు అవి. అలాగే టైల్స్ వేయించారు, తర్వాత పెయింట్స్ వేయించారు, కబోర్డ్స్ కట్టించారు. ఓనర్ గారికి దగ్గర దగ్గర బోల్డ్ 6 లక్షలు ఎంతో పెట్టుబడి చేశారు ఈయన. మొత్తం టైల్స్కి, పెయింట్స్కి ఇంకా ఎక్కువ అయ్యి ఉంటుంది నేను అనుకుంటున్నాను. నాకైతే చెప్పలేదు ఆయన, చాలా ఖర్చు అయింది అన్నారు రమేష్ గారు అని. నేనైతే 6 లక్షల పైన అయ్యి ఉంటుంది, బోల్డ్ కాస్ట్ అయ్యి ఉంటుంది, అన్నీ రీమోల్డ్ చేశారు కాబట్టి. మీరు హౌస్ తీసుకుని కొబ్బరికాయ కొట్టుకుని వెళ్ళిపోవడమే, మీకు ఏ పని ఉండదు. మీటర్లు ఉన్నాయి, వాటర్ ఉంది, పైన ట్యాంక్ ఉంది, పైన ఇంకొక 2 స్టేర్లు వేసుకున్న బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా కట్టారు. ప్రజెంట్ అయితే సరిపోద్ది, ఒకటి మీరుండి ఒకటి అద్దెకిచ్చుకోవచ్చు. మనకి ఒక అద్దెకి ఇచ్చుకుంటే మనకి ఈఎంఐ కట్టుకోవడానికి బాగుంటుందండి. ఎప్పుడు డబుల్ స్టేర్ ఎందుకంటే తీసుకోమంటానంటే, మనం కింద ఉన్నా లేకపోతే మనం పైనుండి కిందకి అద్దెకిచ్చుకున్నా ఆ వచ్చే రెంట్ డబ్బుల్ని మన ఈఎంఐ కింద కట్టుకోవచ్చు. మనకి ఇన్కమ్ వచ్చేదనమాట డబుల్ స్టేర్. లేకపోతే 2 మీరే వాడుకోవచ్చు, పార్కింగ్ కూడా ఉంది కాబట్టి ఎదరా. ఓకేనండి. ఇంకేం చెప్పాను, అది 85 గజాలని చెప్పానండి. ఓకే. ఇది రోడ్డు ఫేసింగు 12 అడుగులు ఉందండి బిల్డింగు. లోతు 50 వరకు, 50 పైనే ఉందండి లోతు. అందుకనే మీకు లెఫ్ట్ సైడు రైట్ సైడు సందులు ఏమీ రాలేదు. కానీ
బిల్డింగు ఆహ్, ఉత్ తూర్పు వైపున మాత్రం 4 అడుగులు సందు ఉంది. కిటికీలు కూడా అటేపే వచ్చినాయి అనమాట అండి. అంటే గాలి, వెలుతురు మనకి చాలా బాగా వస్తదండి. ఇటేపు క్లోజ్ అయిపోయింది. ఒకవైపున గోడొచ్చేసింది కాబట్టి, ఒకవైపున కిటికీలన్నీ ఉన్నాయి, తలుపులున్నాయి. గాలి ఫ్రీగా వస్తది మీకు. ఆహ్, తర్వాత ఇంక అన్నీ చెప్పాను మీకు. అన్నీ చెప్పాను గదా! అది మ్యాటర్ అండి. భీమవరం శంకరబద్ది గారి వీధిలో ఉంది. ఒకవేళ హౌస్ చూపించమంటే నేను స్వయంగా నాకు ఫోన్ చేయండి. తీసుకెళ్ళి మీకు హౌస్ చూపిస్తానండి. ఓకేనండి. మనకి హౌస్ చూపించినందుకు కాస్ట్ 300 రూపీస్ అవుతుందండి. ఆ డబ్బులు ఇచ్చే పలమైతే మనకు ఫోన్ చేయండి. 300 రూపీస్ ఇవ్వాల్సిందే మీరు. అప్పుడు హౌస్ చూపిస్తా. రమేష్ గారు ఎలివేషన్ ఫోటో అయ్య బాబోయ్! ఎలివేషన్ ఉంటుందంటే మామూలుగా ఉండదు. డూప్లెక్స్ బిల్డింగ్‌లా ఉంటదండి ఎలివేషన్. చాలా బావుంటది. నేను పెట్టలేదండి. ఎందుకు పెట్టలేదంటే ఇక్కడ ఎలివేషన్ చూసి శంకరబద్ది గారి వీధంటే ఈజీగా పట్టేసుకుంటారు. అందుకని ఎలివేషన్ పెట్టలా. అందుకని మీరు మాకు ఫోన్ చేస్తే చూపించడం జరుగుతుంది. ఓకే. ఓనర్‌ని మీకే డైరెక్ట్ పరిచయం చేయడం జరుగుతుంది. ఇంక అన్నీ చెప్పేసాననమాట. అన్నీ చెప్పేసానా? ఏమైనా డౌట్‌లయితే ఫోన్ చేయండి. వివరాలన్నీ అయితే చెప్పాను నేను. హౌస్ అయితే ఇన్‌కమ్ పర్పస్ అయితే 7,000, 7,000, 14,000 రెంట్ వచ్చేస్తది మీకు. తక్కువలో తక్కువ లెక్కేసుకున్నా. ఓకేనండి. ఇన్వెస్ట్‌మెంట్‌కి అయితే బెస్ట్ అనమాట. మీకు ల్యాండ్ కాస్టే 20, 20, 40 లక్షలు అయిపోయింది కదండీ! 2 సెంట్లు అక్కడ శంకరబద్ది వీధిలో. మీకు ఈ హౌస్ కట్టాలంటే కింద పైన 30 లక్షలు అవుతుందండి. అదో 40, ఇదో 30, 70 లక్షలు అయింది. మీకు 70 లక్షల రూపాయల ఆస్తిని కేవలం 56 లక్షలకి ఇచ్చేస్తున్నాం. అది మ్యాటర్. అదండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.